నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వివేకా గారి హత్య జరిగి కూడా 7.5 సంవత్సరాలు జరుగుతుంది. అయితే ఈ 7.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఎంట్రీ కానీ ఈడీ సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంటే ఇది దేని వల్ల ఏమైనా బలమైన లూప్ దొరికిందంటారా? వాళ్ళకి బలమైన ఆధారాలు ఉండి ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇచ్చిందంటారా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో కూడా 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 లాకర్లను సీజ్ చేశారు. వాళ్ళకి పక్కా ఆధారాలు దొరికాయి అన్నట్లుగా కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఒకవేళ గనక ఈ ఇష్యూ గనక క్లారిఫై అయితే ఇప్పుడు ఈ వివేక హత్య గారి కేసు అనేది ఒక కొలిక్కి వస్తుందంటారా? ఇప్పుడు బాబాయ్ హత్య 7 సంవత్సరాల నుంచి సునీతమ్మ ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది. నిందితుల్ని పట్టుకునే దిశగా దర్యాప్తు జరగటం లేదు అని ఎక్కని మెట్టు లేదు. కానీ అదృష్టవశాత్తు బ్యాక్గ్రౌండ్ రీజన్స్ ఏందనేది కూడా మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల విషయంలో 2018 మార్చ్ 15న వివేక హత్య గావించబడిన రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు మరణం అన్నారు మొదలు, తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి గొడ్డలు పెట్టారు చేతిలో. అది ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్సీపీ. దానివల్ల అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే 2019 ఎలక్షన్లో లబ్ధి పొందటానికి ఒక కారణం ఇది. ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్య జరిగిన నేపథ్యంలో మరి కుటుంబ సభ్యులు సునీత కానీ, షర్మిల కానీ, విజయమ్మ కానీ జగన్ రెడ్డి గారి ఇంటి వైపు ఏళ్లు చూపిస్తూ అసలు నిందితులు వీళ్ళే అని చెప్తా ఉంటే, మరి 5 సంవత్సరాలు పాలించిన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును ఎందుకు తేల్చలేకపోయారు అనేది నా బేసిక్ క్వశ్చన్. తేల్చేది ఉండే కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారు? సిబిఐ ఎంక్వైరీ చేయాలి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సిబిఐ అవసరమే లేదన్నాడు. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి వస్తే అప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని విచారించడానికి వస్తే కర్నూలు హాస్పిటల్లో వాళ్ళ మదర్ని అడ్మిట్ చేసి సిబిఐ వాళ్ళని ఎంక్వైరీకి దగ్గరికి రానివ్వకుండా వాళ్ళ కార్యకర్తలను పెట్టి సిబిఐ ఆఫీసర్ని స్టేట్ పోలీసు వాళ్ళ చేత బెదిరించి సహకరించనివ్వకుండా సిబిఐ వాళ్ళని తరిమి కొట్టి ఉల్టాగా సిబిఐ ఆఫీసర్ రాజాసింగ్ మీద కేసు పెట్టి సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వకుండా ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం సునీతమ్మ పదే చెప్తుంది, మనం కూడా చూసాం. అప్పటి నుంచి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, వాళ్ళ ఫాదరు, వీళ్ళ బ్యాచ్ అంతా కూడా నిందితులు ఎందుకు సిబిఐకి సహకరించలేదు? సహకరించి నిర్దోషత్వాన్ని నిరూపించుకునేది ఉండే కదా, ఆ పని చేయలా. సిబిఐ ఎందుకు మరి అవినాష్ రెడ్డిని ఎంక్వైరీ చేయలేకపోయింది? ఈ నేపథ్యంలో సిబిఐ వాళ్ళు ఇప్పటికీ 3 ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత సునీతమ్మ గారు ప్రస్తావించిన 7-8 అంశాల్లో విచారణ అవసరం లేదని వాళ్ళు కంక్లూడ్ చేశారు దర్యాప్తుని. సునీతమ్మ గారు అడుగుతున్న వాటిలో ఇంకా పెండింగ్ ఉన్న అంశాల్లో ఒకటి ఏంటంటే, ప్రధానంగా ఈ హత్య జరిగిన నేపథ్యంలో అనుమానాస్పదంగా 7 మంది చనిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ కావచ్చు, వివేక వాళ్ళ డ్రైవర్ కావచ్చు, వాచ్మెన్ రంగయ్య కావచ్చు, రకరకాల వ్యక్తులు చనిపోయారు. అంటే భారతమ్మ గారి తండ్రి గంగిరెడ్డి గారు కూడా చనిపోయారు. అనుమానాస్పద మృతులు. ఎందుకు చనిపోయారు? ఈ మృతులు వెనక కారణం ఏమన్నా ఉందా అన్న యాంగిల్లో విచారణ చేసి ఉంటే కొంత క్లూ దొరికేది కదా. అది ఎందుకు ఇగ్నోర్ చేశారు అనేది ఇంకా మిగిలి ఉన్న ప్రశ్న ఇది. సరే, సిబిఐ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత లేటెస్ట్గా ఆగస్టు 8న సునీతమ్మ గారు రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశారు. ఇంకా అనుమానాస్పదమైన ఇన్వెస్టిగేషన్ ఈ స్థాయిలో జరగలేదు అని. ఆ తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సోదాలు చేశారు. మీరు ప్రస్తావించినట్టుగా నిందితులందరి ఇళ్లలో సోదాలు చేశారు. అన్అకౌంటెడ్ అమౌంట్ 24 lakhs సీజ్ చేశారు. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7 years తర్వాత ఎందుకు వచ్చింది? ఈ ఈడీ రావటం వల్ల అసలు నిందితుల్ని పట్టుకునే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఈడీ ఎందుకు వచ్చిందంటే, సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్స్లో క్లియర్గా ఆ కేసుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనీ కోసం హత్య జరిగిందని వైఎస్ఆర్సీపీ అంటున్నారు. లేదు, రాజకీయ కోణంలో హత్య జరిగిందని ఇంకో కొంత వర్గం వాళ్ళు అంటున్నారు. అంటే పులివెందుల అవినాష్ రెడ్డికి రాజకీయంగా ప్రోత్సహించాలంటే ఇక్కడ వివేకానంద రెడ్డి ఉండకూడదు అని. ఈ వివాదాస్పదమైన 2 అంశాల నేపథ్యంలో సిబిఐ వాళ్ళు గుర్తించింది, లేదా అప్రూవర్గా మారిన ఒక నిందితుడు దస్తగిరి చెప్పినటువంటి వాన్మూలం ప్రకారం 164 స్టేట్మెంట్లో ఆయన చెప్పిన వివరాలు, ఆయన జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్యారెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో జైలు లోపలికి వెళ్ళి దస్తగిరి మీద హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేశారు. ఆయన్ని జైల్లోకి పంపించింది ఎవరో, పర్మిషన్ ఇచ్చింది ఎవరో. దస్తగిరికి కొంత అమౌంట్ ఇచ్చారు, ₹1 కోటి ఎంతో ఇచ్చారు. మొత్తం 50 కోట్లు పంచారు.
ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ అమౌంట్, ఎవరు ఇచ్చారు, ఎవరి అకౌంట్ నుంచి వచ్చినాయి, అది బ్లాక్ మనీయా వైట్ మనీయా, దానికి అకౌంటబుల్ మనీయా అన్అకౌంటబుల్ మనీయా, ఆ మనీ రూటింగ్ ఎలా జరిగింది అనేది ఒక లింకు సిబిఐ దర్యాప్తులో ఉన్న అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో వచ్చే ఈ మనీ రూటింగ్ని నీకు తేలిస్తే, అసలు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంత క్లూ దొరికితే అసలు నిందితులు ఎవరనేది కొంత తెలిసే అవకాశం ఉంది. అయినంత మాత్రాన మరి వెంటనే అసలు నిందితుల్ని పట్టుకుంటారా లేదా అనేది ఇప్పటికీ బిగ్ క్వశ్చన్. అది మనం ఇప్పుడే చెప్పలేము ఏమి దర్యాప్తు తేలుస్తారు అనేది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనుమానాస్పదంగా వాళ్ళకి దొరికిన సీజ్ చేసిన టెక్నికల్ డాక్యుమెంట్స్ కావచ్చు, లాకర్స్ కావచ్చు, ఈ అమౌంట్స్ కావచ్చు, వాళ్ళు ఇంట్రాగేషన్ చేసిన వాన్మూలాలు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళని నోటీసులు ఇచ్చి పిలిచి విచారణ చేస్తారు. ఆ విచారణలో వీళ్ళకి ఎవిడెన్సెస్తో సహా ఏదన్నా దొరికితే, ప్రూవ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ కనుక చేస్తే ఇక బెయిల్ రావటం అనేది కష్టం. మామూలు కేసుల్లో అరెస్ట్ చేస్తే ఎవరైతే సిట్ కానీ దర్యాప్తు సంస్థలు కానీ అరెస్ట్ చేస్తారో వాళ్ళు ఆ నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత. ఇక్కడ ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఆ నేరం చేయలేదు అని నిందితుడు నిరూపించుకోవాలి, ఈడీ నిరూపించదు. అది చాలా కష్టమైన అంశం. కాబట్టి ఈడీ అరెస్టులు జరిగితే బెయిల్ రావటం కష్టం, వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఎవరిని పిలిచి ఎవరి మీద ఎవిడెన్సెస్ ఉండి ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని విచారణ చేస్తారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. అయినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిబిఐ కావాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐ విచారణ జరగనివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డాడు, సునీతమ్మ గారు ప్రస్తావించిన అంశాల మీద సిబిఐ ఎందుకు విచారణ జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో ఇన్ని సంవత్సరాలు విచారణ జరగనివ్వకుండా ముందుకు జరిగింది అనేది ఆలోచిస్తే, పొలిటికల్ ఈక్వేషన్స్ మనం చూసినట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ శుభ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టే ఆయన మీద ఉన్నటువంటి 13 సిబిఐ కేసెస్, 8 ఈడీ కేసెస్లో 13 సంవత్సరాల నుంచి బెయిల్లో ఉన్నారు ఆయన. సో అందుకే ఇప్పుడు ఈ సిబిఐ ఈడీ కేసెస్ అనేది నత్త నడకన నడుస్తూ తొందరగా తేల్చే అంశాలు కాదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి గారే ఈ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థలుగా మారిపోయి అని ఆయనే ప్రస్తావించారు చాలాసార్లు. ఇంకొక అంశం ఏంటంటే డేటా మనం పరిశీలించినట్టయితే సిబిఐ ఈడీ పెట్టిన కేసుల్లో ఇప్పటి వరకు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే 8% మాత్రమే సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశారు, 92% అట్లానే ఉన్నాయి. సో ఇప్పుడు వివేక హత్య కేసు 7 సంవత్సరాలు అయింది, ఇంకెన్ని సంవత్సరాలు అనేది తెలియదు. మరి జగన్ రెడ్డి గారికి అప్పట్లో సిబిఐ ఎందుకు వద్దు, ఇప్పుడు సిబిఐ ఎందుకు ముద్దు అనేది తెలియదు. అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆయన సిబిఐని ఎందుకు కొన్ని సందర్భాల్లో కావాలి అని అంటాడు, కొన్ని సందర్భాల్లో ఎందుకు వద్దు అంటాడు. అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే సిబిఐ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ Group 1 వర్సెస్ డిఎస్సి రచ్చ జరుగుతుంది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అంటున్నాడు. ఎందుకంటే Group 1లో అవకతవకలు జరిగిన మాట వాస్తవం, అది ఇప్పుడు సిట్ వాళ్ళు తేల్చారు. సిబిఐ ఎంక్వైరీ కనుక చేస్తే అది కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంటుంది, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఈలోపు Group 1 మీద అక్రమాలు అన్న మాట ఎవరు మాట్లాడరు కదా, సో ప్రశాంతంగా ఉండొచ్చు, దాన్ని స్టోరేజ్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టవచ్చు. సో ఈ విధంగా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. కానీ మిగతా విషయాల్లో ఎలా ఉన్నా బాబాయ్ హత్య కేసులో ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో కేసుని ముందుకి జరగనివ్వకుండా, దానికి ఎంకరేజ్ చేయకుండా నీరుగార్చే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఎందుకంటే రకరకాల రీజన్స్ సునీతమ్మే చెప్తుంది. మార్నింగ్ 5 o'clock ఇన్ఫర్మేషన్ ఆయనకు వస్తే బాబాయ్ చనిపోయాడు అని ఆయనకి తెలిస్తే, ఫోన్ వస్తే ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులు రావడానికి ఈవినింగ్ వెళ్ళాడు. మరి ఏదన్నా సంఘటన జరిగితే వెంటనే హెలికాప్టర్లో వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్డు ఈవినింగ్ వరకు బాబాయ్ హత్యా స్థలానికి ఎందుకు వెళ్ళలేదు పులివెందుల అనేది సునీతమ్మ గారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి చాలా అనుమానాస్పద విషయాల మీద సిబిఐ లోతుగా దర్యాప్తు జరగలేదు అనేది ఒక ఆవేదన సునీతమ్మ గారిలో ఉండింది ఇంకా ఇప్పటికీ. ఏదేమైనా కూడా సిబిఐ వాళ్ళు 3 ఛార్జ్ షీట్లలో ప్రస్తావించిన అంశాలని, ఈ మనీ లాండరింగ్, మనీ రూటింగ్ విషయాన్ని నిగ్గు తేల్చడం కోసం, ఈ కనెక్టివిటీని క్లియర్ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి కాబట్టి ఈడీని ఎంటర్ చేశారు టాపిక్ డైవర్షన్ కోసం అని ఒక మాట అంటున్నారు. డైవర్ట్ చేయవలసింది వైఎస్ఆర్సీపీకి అవసరం ఉంది కానీ కూటమికి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ కూటమి వాళ్ళే ఇది తేలాలి అని అంటున్నారు. జగన్ రెడ్డి గారే కేసు తేలొద్దు అని కోరుకుంటున్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అని అనటానికి వీల్లేదు. అయినప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు, ఇన్వెస్టిగేషను, ప్రాసెస్ అయిన తర్వాత ఏమి తేలుస్తారు,
ఆ మనీ రూటింగ్ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ఎవరిచ్చారు అనేది తేలితే కొంత క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.